రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నదని ప్రభుత్వం సకాలంలో స్పందించి యూరియా కొరతను పరిష్కరించాలని రైతాంగాన్ని ఆదుకోవాలని సోమవారం పట్టణంలో సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా యూరియా కొరతపై వారు ఇలా స్పందించారు। రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతను వెంటనే పరిష్కారం చేయాలని రైతాంగాన్ని ఆదుకోవాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం। ఈరోజు చాలా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 10% పంట దిగుబడి తగ్గినప్పటికీ ఈరోజు అధికారులు అక్రమంగా కృత్రిమ కొరతను సృష్టించి అధికార పార్టీ నాయకులకి యూరియా మామూలు ప్రకారంగా వచ్చినప్పటికీ అధికార పార్టీ నాయకులు ఈరోజు అక్రమంగా వాళ్ళ ఇళ్లకి తరలించేటువంటి పరిస్థితి ఉంది। దీన్ని అరికట్టడంలో పూర్తిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేదంటే విజిలెన్స్ వాళ్ళు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు। అందుకోసమే ఈరోజు రైతులకి అకృత ఎరువుల కొరత ఏర్పడింది। ఏమి ఇస్తా ఉన్నారు, మేము నిరసన వ్యక్తం చేస్తా ఉంటే స్వయంగా ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉండేటువంటి నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఎన్ఎండి ఫరూక్ కానీ లేదంటే బీసీ జనార్దన్ రెడ్డి కొరత లేదు, యూరియా రైతు నుంచి 9600 మెట్రిక్ టన్నులు నంద్యాల జిల్లాకు వచ్చింది, మేము పంచుతున్నామని సిగ్గుండాల కేవలం ఒక్క రైతుకి 2 యూరియా ప్యాకెట్ల 10 ఎకరాలు ఉన్న రైతు అదే పరిస్థితి, 2 ఎకరాలు ఉన్న పరిస్థితి। ఈరోజు వాళ్ళు ఏదో ఇచ్చినామని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి ఫలితం లేదు। రైతుల కొరత ఉంది, యూరియా కొరత, కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలా। ఈరోజు 61 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరం ఉంటే ఈరోజు కేవలం 25 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది। ఇక రాలేదు, యూరియా కొరత సృష్టిస్తామని చెప్తా ఉన్నారు। కాకపోతే ఈరోజు ఈ నంద్యాల జిల్లాలో దోస్పాడు మండలంలో ఉన్నటువంటి పసరపాడు అగ్రికల్చర్ సంబంధించినటువంటి హార్టికల్చర్ వ్యక్తిని సస్పెండ్ చేశారు। అగ్రికల్చర్ అధికారి మండల వ్యవసాయ శాఖ అధికారికి తెలియకుండానే పసరపాడు గ్రామానికి చెందినటువంటి అధికార పార్టీ నాయకుడు స్వయంగా ఈరోజు లారీ లోడ్ తీసుకపోతే అతని మీద కేసు నమోదు చేయకుండా చిన్న ఉద్యోగి హార్టికల్చర్ కు సంబంధించినటువంటి ఉద్యోగి మీద సస్పెండ్ చేసి చేయి దులుపుకోవడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి కాదు। కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు ఎవరైతే బాధ్యత తీసి హార్టికల్చర్ ఉద్యోగిని విధులకు తీసుకోవాలా, నిజంగా దొంగతనం చేసే వాడిని వదిలిపెట్టి చిన్న స్థాయి ఉద్యోగస్తుల మీద మీ ప్రతాపం చూపిస్తే ఇది కరెక్ట్ కాదు। నిన్న మహానంది మండలంలో గాజులపల్లిలో విజిలెన్స్ వాళ్ళు ఈరోజు మీకు కొరత లేదని చెప్తా ఉన్నారు। విజిలెన్స్ వాళ్ళు తనిఖీలు చేస్తే అక్రమంగా 262 రూపాయలు ఉన్నటువంటి యూరియాని ఈరోజు అదనంగా 100-200 రూపాయలు బ్లాక్ మార్కెట్ లో తరలిస్తా ఉన్నారు। ఈ విషయం విజిలెన్స్ వాళ్ళే చెప్పారు, బ్లాక్ మార్కెట్ తరలించదని చెప్పడం అనేది ఎట్లయితుంది। కాబట్టి తక్షణమే ఆర్బీకేల ద్వారా సొసైటీల ద్వారా ఏ రైతు అయితే ఎంత యూరియా అడిగారో ఆ రైతుకు అన్ని సఫిషియెంట్ గా బ్యాగులు ఇచ్చేటువంటి పరిష్కారం చూపాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। సామాన్యమైన ఉద్యోగిని సస్పెండ్ చేయడం జరిగింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాం। ఈ యొక్క జిల్లాలో రైతుల కొరత సృష్టించిన ఈ యొక్క రాజకీయ నాయకుల ఆగడాలను అరికట్టడానికి మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాం। ఎవరైతే రైతులు నిజంగా పంటలు పండించుకుంటూ వారి జీవితాలను త్యాగం పొలాల దగ్గర పండుకుంటూ ఏ విధంగా అయితే పంటను కాపాడుకొచ్చిన వారు ఈరోజు యూరియా బస్తాల కోసం రాత్రి మొగలు కష్టపడాల్సి వస్తుంది। రైతులు యూరియా అడిగితే కేసులు పెట్టే పరిస్థితి దాపరించింది। ఈ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, కాబట్టి ప్రతి ఎకరాకు సరిపడా ఎరువులను అందించాలని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం। ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రీ సోమనాథ్ జిల్లా కార్యదర్శి। తెలుగుదేశం నాయకులు మరియు అధికారులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు। యూరియా కావాల్సినంత సమృద్ధిగా ఉంది, కానీ రైతులు కావాలని ఆందోళన చేస్తున్నారు। నిజంగా మీరు యూరియా కావాల్సినంత ఉంటే పోలీసులు పెట్టుకొని యూరియా ఎందుకు పంపిణీ చేస్తున్నారు? మీ దగ్గర స్టాకు లేదు కాబట్టి మీ ప్రభుత్వ తప్పుదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు అసత్య ప్రచారం చేస్తున్నారు। ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకొని రైతాంగానికి అవసరమైనటువంటి యూరియాను తక్షణం ఈ జిల్లాకు తెప్పించండి। వచ్చినటువంటి యూరియాను దాడి మళ్ళకుండా రైతు సేవా కేంద్రాలకు ఇవ్వండి। రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు తమకున్నటువంటి పొలం ప్రకారం కనీసం ఎకరాకు 1 బస్తాయినా ఇవ్వండి। అట కాదని 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న పొలం ఉన్నటువంటి రైతులకు 1-2 బస్తాలు ఇస్తామని చెప్తే రైతులు క్షమించరు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు। ఈ రైతుల్లో తిరుగుబాటు పెరగక ముందే ఈ జిల్లాకు అవసరమైనటువంటి యూరియాను వెంటనే తెప్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం।